వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. 2021 సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం. ఈ మాసంలో గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే మేషరాశికి స్వక్షేత్రంలో, జన్మక్షేత్రంలో, జన్మరాశిలో కుజ సంచారం అనేటువంటిది ఈ మాసం మొత్తం జరుగుతోంది. రెండవ ఇంట రాహు సంచారం, 8వ స్థానంలో శుక్రకేతువుల యొక్క సంచారం జరుగుతోంది. అలాగే గురు శనులు దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. మకర రాశిలో గురుడికి ఇది నీచక్షేత్రం, శనికి ఇది స్వక్షేత్రం. అలాగే జనవరి 14వ తారీఖు వరకు రవి ధనుసు రాశిలో, తదుపరి మకర రాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అనుకున్న పనులన్నింటినీ కూడా సకాలంలో సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. ఈ మాసంలో తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాలని కఠినంగా అమలుపరుస్తారు. ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో దానికి తగ్గట్టుగా చక్కటి ప్రణాళికల్ని రచిస్తారు. ఆ ప్రణాళికాబద్ధంగా ప్రతి పనిని, ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ప్రాజెక్ట్ని, ప్రతి వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ మాసంలో సక్సెస్ని తప్పకుండా రీచ్ అవుతారు. ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏ రంగం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మాసంలో విద్యార్థులకి చాలా బాగుంది. విద్యాయోగం గొప్పగా ఉంది. నూతనంగా కొత్త కోర్సులను నేర్చుకోగలుగుతారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసేటువంటి విద్యార్థులకి మంచి అనుకూలమైనటువంటి మాసం. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళ ఉద్యోగంలో, వాళ్ళ ఆఫీసుల్లో, కార్యాలయాల్లో అధికారుల దగ్గర మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే నూతనంగా కొత్త ప్రదేశాలకి బదిలీ అవ్వటం, వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రదేశాలకి బదిలీ అవ్వటం, వాళ్ళు అనుకున్న చోటికి వెళ్ళగలగటం అనేటువంటిది జరుగుతుంది. చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంది. వ్యాపారంలో టర్నోవర్ పెరుగుతుంది, లాభాలు కూడా బాగా పెరుగుతాయి. ఇక ఈ మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవి యోగం లభిస్తుంది. కానీ జన్మరాశిలో ఉన్నటువంటి కుజగ్రహ సంచార రీత్యా అనవసరమైనటువంటి వివాదాల్లో తలదొచ్చడం జరుగుతుంది. దానివల్ల కొంత ఇమేజ్ డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. శత్రువర్గం మీ మీద చేసేటువంటి రహస్య కుట్రలు ఏవైతే ఉంటాయో వాటిని ముందుగా పసిగడతారు, వాటికి విరుగుడు కనిపెడతారు. దానికి తగ్గట్టుగా కార్యాచరణ ప్రణాళిక అనేటువంటిది ఈ మాసంలో చేసుకోగలుగుతారు. కొత్త బాధ్యతల్ని స్వీకరిస్తారు. స్వీకరించిన బాధ్యతల్ని మనస్ఫూర్తిగా చక్కగా నిర్వర్తించగలుగుతారు. మేషరాశిలో ఉన్నటువంటి వారు ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఉన్నా కూడా ఈ మాసం ఆర్థిక పరమైనటువంటి లాభాలను పొందగలుగుతారు. నూతన గృహ యోగ్యత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ విభేదాలు రాకుండా చూసుకోండి. అలాగే ఈ మాసంలో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. మీ సొంత ఆరోగ్య విషయంలో కూడా రక్త సంబంధమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఇటువంటి కొన్ని విషయాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది కేవలం కుజగ్రహం యొక్క ప్రభావం కనుక ఈ కుజగ్రహం యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి కుజగ్రహ పరిహారాలని పాటించండి.
కుజగ్రహం యొక్క అనుగ్రహం కోసం మంగళవార నియమాలు పాటించండి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి. అలాగే ప్రతి మంగళవారం మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి ఆవులకి బెల్లాన్ని తినిపించండి. దానివల్ల కుజగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పాటించండి. ఇవేమీ చేయలేనటువంటి వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి నదీ ప్రవాహంలో 2 రాగి నాణేలను వేయండి. ఇదొక ప్రత్యేకమైనటువంటి పరిహారం. ఈ పరిహారాన్ని మంగళవారం చేసేటట్లయితే కుజగ్రహ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇకపోతే మేషరాశిలో ఉన్నటువంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళందరికీ కూడా చక్కటి పేరు ప్రతిష్టలు సమాజంలో లభిస్తాయి. వైద్య సిబ్బంది, కోర్టు సిబ్బంది, అలాగే రెవెన్యూ శాఖ సిబ్బంది, మున్సిపల్ శాఖలో సంబంధించినటువంటి సిబ్బంది, వీళ్ళందరికీ కూడా ఉద్యోగరీత్యా బాధ్యతలు పెరుగుతాయి, తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. ఇకపోతే సినీ, టీవీ రంగ కళాకారులు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు మంచి మంచి అవకాశాలని అందిపుచ్చుకుంటారు. ఎవరికో రావాల్సిన అవకాశాలు మేషరాశిలో ఉన్నటువంటి వీళ్ళకి ఆకస్మికంగా రావటం కొంచెం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. అయితే సినిమా రంగంలో, టీవీ రంగంలో, మీడియా రంగంలో, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కొద్దిపాటి వివాదాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈ వివాదాలని ముదరక ముందే పరిష్కరించుకోండి. ఒకవేళ ఇవి ముదిరేటట్లయితే కొంత ఆర్థికంగా నష్టపోతారు. మీకున్నటువంటి మంచి ఇమేజ్ కొంతమేర డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక వివాదాల జోలికి పోవద్దు. ఇది ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన. తల్లిదండ్రుల రీత్యా కానీ వాళ్ళ ఒకళ్ళ ఆరోగ్యం కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. తల్లిదండ్రుల ఇద్దరిలో కూడా ముఖ్యంగా తండ్రి గారికి కానీ, తండ్రి వంటి వారికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తుంది. ఇకపోతే సోదర వర్గం నుంచి సహకారం బాగా లభిస్తుంది. బంధుమిత్రులు, సోదరులు, సోదరిమణులు అందరూ కూడా మీ మాటకి పూర్తి స్థాయి ఒత్తాసు పలుకుతారు. మీరు చేసేటువంటి పనుల్ని 100% సపోర్ట్ చేస్తారు. ఇన్ని రకాల కలిసొచ్చే కాలం అయినప్పటికీ కూడా ఎక్కడో ఏదో తెలియని విరక్తి, వైరాగ్యం అప్పుడప్పుడు పొడసూపుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే సమాజంలో ఏర్పడేటువంటి ఆర్థికపరమైన, సామాజిక పరమైనటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి మేషరాశి వాళ్ళ మీద ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రభావం చూపిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అన్ని బంధాలు ఆర్థిక బంధాలేనా అనేటువంటి ఒక వైరాగ్య ధోరణి తాత్కాలికంగా ఏర్పడుతుంది. ఇది శాశ్వతం కాదు. ఈ మాసంలో తాత్కాలికంగా ఏర్పడేటువంటి ఒక రకమైన వైరాగ్య భావన. ఇకపోతే మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. పెద్ద పెద్ద వాళ్ళని సమాజంలో ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్లతో ప్రత్యేకించి పరిగెట్టుకుని స్నేహం చేస్తారు. ఆ స్నేహాలు దీర్ఘకాలికంగా మీకు లాభిస్తాయి. ఇక మీకు వాళ్ళంతటా వాళ్ళుగా పరిచయం అయ్యేటువంటి వాళ్ళలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. నమ్మించి మోసం చేసేటువంటి వాళ్ళు, దగా చేసేటువంటి వాళ్ళు ఈ మాసంలో మీకు తారసిల్లుతారు. ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయడానికి చూస్తారు. వాళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరు కేతుగ్రహ ప్రభావ వ్యక్తులు అనేటువంటి సందేహం మనకు వస్తుంది. మీతో పని ఉన్నప్పుడు మిమ్మల్ని పొగడటం, పక్కకు వెళ్ళి మిమ్మల్ని విమర్శించటం, ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళు కేతుగ్రహ ప్రభావ వ్యక్తుల కింద మీరు భావించవచ్చు. వాళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మాయ మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, పొగడ్తలు, అనవసరంగా పొగడటం, ఇటువంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వీళ్ళని కూడా కేతుగ్రహ ప్రభావ వ్యక్తుల కింద మీరు పరిగణించండి. వీళ్ళ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో కనుక జాగ్రత్తగా పడకపోయినట్లయితే ఎవరు ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఉన్నటువంటి మేషరాశి వారైనా సరే కాస్త ఇబ్బంది పడతారు. ఇది ఆర్థికంగానూ జరుగుతుంది, మానసికంగానూ ఇబ్బంది పడతారు. కనుక ఈ విషయంలో కాస్త జాగ్రత్త.
ప్రతి చిన్న పనికి దూర ప్రయాణాలు చేస్తారు. చేసేటువంటి ప్రతి ప్రయాణం లాభసాటిగా ఉండకపోవచ్చు, అయినప్పటికీ కూడా అది మీకు ఒక రకమైన మానసిక తృప్తిని కలిగిస్తుంది. ఇకపోతే మేషరాశిలో ఉన్నటువంటి మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. మేషరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఎవరైతే సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉంటారో, అధికారంలో ఉంటారో, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుతూ ఉంటారో, అలాగే పెద్ద పెద్ద సొసైటీస్కి అధ్యక్షత వహిస్తూ వాటిని నిర్వర్తిస్తూ ఉంటారో, ఇటువంటి మేషరాశి స్త్రీలకి ఈ మాసం చాలా బాగుంటుంది. చాలా పెద్ద గుర్తింపులు, అవార్డులు, మంచి రికగ్నిషన్ అన్నీ కూడా ఈ మాసంలో మేషరాశి స్త్రీలకు ఏర్పడతాయి. సంతాన పురోగతి చాలా బాగుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు. ఇక మేషరాశి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వారి ఇంట శుభకార్యాలు జరగడానికి మంచి అనుకూలమైన మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మాసం వివాహ ప్రయత్నాలు కాస్త దగ్గర దాకా వస్తాయి. పూర్తయితే కావు కానీ దాదాపుగా మంచి సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఓవరాల్గా ఆలోచించినట్లయితే మేషరాశి వాళ్ళకి చాలా శాతం బాగుంది. ఒక కుజగ్రహ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక నేను చెప్పిన పరిహారాలని పాటించండి. నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వాళ్ళు చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.